రాష్ట్రంలో త్వరలోనే కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల నుంచి పాదయాత్రగా ఈ నెల 25న జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ చెప్పేవన్నీ ఉత్త కథలని ఆమె విమర్శించారు. మొక్కలు కొనే దిక్కులేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి డీల్ కుదుర్చుకుంటున్నారని, రాబోయే 10 ఏళ్లలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించేది ప్రజలే కానీ నాయకులు కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో మహిళలకు గౌరవం లేదని, ఉద్యమకారులను విమర్శించారని ఆరోపిస్తూ యువతను తమ పార్టీలోకి ఆహ్వానించారు. మరి మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వెలుగుగా, కొత్త శక్తిగా మరి తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు సంస్థగా ఉన్నటువంటి మేము ఒక పొలిటికల్ పార్టీగా మారి ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మేము అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. 25వ తారీఖు నాడు జరిగేటటువంటి సమావేశానికి మేము మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6 దగ్గర ఈ సమావేశం పెడతా ఉన్నాం. కాబట్టి మరి అందరినీ కూడా, తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా ఉదయం పూట 10 గంటలకు ఉంది కాబట్టి మా జాగృతి కార్యకర్తలు అందరైతే తరలి వస్తారు. ప్రజలందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్, ఆహ్వానం. కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే చాలా ఉత్సాహంగా సిరిసిల్ల నుండి పాదయాత్రలు ప్రారంభమైనవి. మరి సిద్దిపేట, గజ్వేలు, నిజామాబాదు, నారాయణపేట ఈ అన్ని ప్రాంతాల నుంచి ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు, రకరకాల కార్యక్రమాలతో ఉత్సాహంగా తరలి రావడానికి కార్యకర్తలందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వెలుగుగా, కొత్త శక్తిగా మరి తెలంగాణ జాగృతి